అడవుల జిల్లా ఆదిలాబాద్లో పచ్చదనమే కాదు పక్షులు జంతువుల ఉనికి కూడా విశేషంగా ఆకట్టుకుంటాయి. వర్షాకాలం మొదలవగానే ఇక్కడి కుంటాల జలపాతం అందాలు పర్యాటకులను అబ్బురపరుస్తూ ఉంటాయి. జలపాతం చుట్టూ అడవి తల్లి ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు పచ్చదనం పరుచుకుంటుంది. జలపాతం చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు రకరకాల పూలు అందాన్ని గంధాన్ని పంచుతూ ఉంటాయి. జలపాతపు సవ్వడికి పక్షుల కిలకిల రావాలు తోడై పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల నుండి ప్రవహించే వాగులు వంకల కలయిక ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల జలపాతంగా మారింది. బోధ్ నియోజకవర్గంలోని నేరడిగొండకు 12 కిలోమీటర్ల దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కుంటాల జలపాతాన్ని క్రమంగా కుంటాలగా పిలవటం మొదలైంది. ఈ జలపాతాన్ని చూడటానికి, పరిసర ప్రాంతాల అందాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. మిత్రులతో కలిసి వచ్చిన ఒక పర్యాటకుడు 99 టీవీతో తన అనుభవాన్ని పంచుకున్నారు. నా పేరు పులిరాజు, నేను మెదక్ జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ మిత్రులతో కలిసి 5 కలిసి ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కుంటాల జలపాతం అనేది మన తెలంగాణ వ్యాప్తంగా చాలా ఒక ఫేమస్ జలపాతం. ఇక్కడ అందాలు చూస్తుంటే మమ్మల్ని మేమే మర్చిపోయిన పొద్దున వచ్చినా ఇప్పుడు దాదాపు 12 అవుతున్నా కూడా ఇక్కడ నుంచి పోబుద్ది కావట్లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఒక అందాలకు పెట్టిన నిలయం, ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించవచ్చు. ముఖ్యంగా ఈ అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. డిఫరెంట్ జిల్లాల నుంచి వచ్చారు, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఈ జలపాతం అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పర్యాటక ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దే పనిలో ఉంది. జలపాతానికి వెళ్లే దారిలో 412 మెట్లున్నాయి. పిల్లలు, వృద్ధులు ఎక్కడం దిగటం కష్టం కాబట్టి రోప్ వే సౌకర్యం ఉండాలని కొంతమంది కోరుకుంటున్నారు. కాటేజ్లు, హోటళ్లు, నీటి సదుపాయం, టాయిలెట్స్ లాంటివి అందుబాటులో ఉంచితే బాగుంటుందని అమెరికా నుంచి వచ్చిన ఉమారాణి అనే పర్యాటకురాలు చెబుతున్నారు. అమ్మారెడ్డి నుంచి వచ్చాము. ఇక్కడ కుంటాల జలపాతం చూడడానికి వచ్చాము. చాలా బాగుంది. కాకపోతే ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా లేవండి. ఇక్కడ 400 మెట్లు ఎక్కడము దిగడము అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మా పెద్దవాళ్ళు కూడా వచ్చారు, అక్కడే ఉండిపోయారు. వాళ్ళు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని. ఇక్కడ వసతి ఏం లేదండి. క్యాంటీన్స్ అవి అవైలబుల్గా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉండదు. కుంటాల జలపాతం పక్కనే ఉన్న గుహలో స్వయంభూగా వెలిసిన ఈశ్వరుడి అవతారమైన సోమన్న దేవుడు ఉన్నాడు. ఆ గుహలో శివలింగం, నంది, విఘ్నేశుడు, లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సోమన్నను దర్శించుకుంటారు. కుంటాల జలపాతానికి రోడ్డు మార్గం బాగున్నా బస్సు సౌకర్యం లేకపోవటం లోటుగా ఉంది. అదేవిధంగా జలపాతం దగ్గర పర్యాటకులు హద్దులు దాటి సుడిగుండాల వైపు సెల్ఫీల కోసం ఎగబడటం కూడా పెరిగింది. అందుకే అటవీశాఖ అధికారులు చొరవ తీసుకుని ప్రమాదాలు జరగకుండా భద్రత పెంచాలని కోరుతున్నారు.